2027 జూలై నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం 100 మందికి పైగా వర్కర్లు పనిచేస్తున్నారని తెలిపారు. గటర్ల నిర్మాణంలో కొందరు పనిచేస్తున్నారని చెప్పారు. 2 నెలల్లో భూసేకరణ సమస్య పూర్తి చేస్తామన్నారు. గ్రావెల్ కొరత కారణంగా నంది వెలుగు బ్రిడ్జ్ నిర్మాణం పనులు మందగించాయని అన్నారు. నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓబీని ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి పెమ్మసాని పరిశీలించారు. చేయటం మొదలుపెట్టింది జూలై 27, 2025. ఆ రోజున మనం 2 years లో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పాం. అంటే జూలై 27, 2027 అంటే దాదాపు ఆగస్ట్ ఫస్ట్ వీక్కి. ఇప్పుడు స్టార్ట్ చేసి 1 year అయింది. డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం 2-3 పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. దానికి రైల్వే వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి ఒక 2 monthsలో. ఇంకొక 1 year టైంలో ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన అన్నీ కూడా కంప్లీట్ చేసి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ బయటకు చెప్పలేని మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ షార్టేజెస్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల అమరావతి ప్రాంతంలో విపరీతమైన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ లేబర్ వెళ్ళటం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా జనరల్గా వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్లో ఎలక్షన్ జరగటం, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగటం, కొంతమంది బంగ్లాదేశ్ బ్యాక్ వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలతో లేబర్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే 2-3 వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027